హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఆల్మోస్ట్ 6:15 అయింది ఇప్పుడు. సో 4:30కి వచ్చాను ఇలా కొమ్మలు కట్ చేసేకని మా తోటలో. సో ఇవన్నీ చిన్న చిన్నవి, సో అందుకని మనమే చేసుకోవచ్చు ఇలాంటివి. అంటే కొత్తగా కొమ్మలు కట్ చేసినప్పుడు సో ఇగుర్లు వస్తాయండి కొత్తగా ఇలాంటివి. సో ఇలాంటివి అవసరం లేదు. సో మళ్ళీ ఇవేంటంటే కొంచెం పెద్దగా మళ్ళీ కూలర్లను పిలిపించి కట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి చిన్న చిన్నవి ఫర్ సపోజ్ చూపిస్తాను. సో ఇక్కడ ఈ కొమ్ము ఉంది కదా అండి, ఇది సో ఇది చాలా పెద్దగా అయితే వాళ్ళు కూలోళ్ళు దీనికి చాలా టైం తీసుకుంటారు ఇలాంటివి చిన్న చిన్నవి కట్ చేసేకి కూడా. సో మనం ఏం చేయాలంటే ఇలా చిన్నటివి వచ్చినప్పుడు మనం కట్ చేసేసుకుంటే, సో ఇక్కడ అండి ఇది కూడా. సో అలాంటివి చిన్న చిన్నవి చూడంగానే అందాజ వస్తుంది. సో చూడంగానే తెలుస్తుంది. సో అలాంటివి చిన్న చిన్నవి తీసేసుకుంటే పెద్దవి కాకుండా ముందుగా చాలా బెటర్ ఉంటుంది అంటే. సో కూలీలు కూడా తక్కువ పడతారు మళ్ళీ. సో అందుకే ఇలాంటివి వీలున్నప్పుడు, టైం ఖాళీగా ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు నేను ఇలాంటివి తీసేసేకి వస్తాను తోటలోకి. సో చెట్లు బాగా పైకి వెళ్ళాక గ్రోత్ బాగుంటుంది. మనం అలాంటివన్నీ అన్వాంటెడ్ చిన్న చిన్న కొమ్మలన్నీ తీసేస్తే. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ సంవత్సరం అయితే మేము కాయలు నిలబెట్టామండి. ఆల్మోస్ట్ 3.5 years అయింది. సో ఇలా కొంచెం దెబ్బతింటాయి కాయలు. సో ఎండ దెబ్బకు ఇప్పుడు ఇక్కడ సూర్యుడు పడుతున్నాడు కదా, సో డైరెక్ట్ ఇలా ఈ కాయ మీద పడడం వల్ల సో ఇట్లా ఆరెంజ్ కలర్లో వచ్చేసి కాయ తరం కాదండి, కాయను పీకి పడేస్తారు మళ్ళీ అమ్మేటప్పుడు. సో బట్ 3.5 years కాయలు అయితే వచ్చాయని మేము కాపు నిలబెట్టాము. కొన్ని కాయలు ఉన్నాయి. సో యా ఫ్రెండ్స్, ఇది మా తోట. యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.